ఇప్పుడు ఇప్పుడు మనం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అంటే ఇలా ప్రస్తావన పక్కన పెట్టిన 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నటువంటి బాలరాజు, ఒకసారి ఎంపిక చేసినటువంటి బాలరాజు, ఉమ్మడి ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు, తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు మొదటిసారిగా బీఆర్ఎస్ పార్టీలో ఉండి క్రియాశీలకంగా ఉండి అక్కడ ఎమ్మెల్యే నుంచి ఎంపీ వరకు, ఎంపీ స్థాయి వరకు ఎదిగినటువంటి వ్యక్తి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇలా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి పూర్తిగా శూన్యమైనటువంటి పరిస్థితి. అక్కడ ఒక జిల్లా, ఉమ్మడి జిల్లాకు ఒక నాయకుడు, ఒక మంత్రి ఉండే, తర్వాత అనేక మంది నాయకులు ఉండే. కానీ ఇలా వచ్చే పరిస్థితి ఏమైపోయిందంటే ఆ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఉనికిని పూర్తిగా కోల్పోయి శూన్యమైనటువంటి పరిస్థితి అయింది. ఇవన్నింటిలో కూడా దృష్టిలో పెట్టుకుని ఉండొచ్చు. ఇంకోటి ప్రత్యర్థుల పాటు తన సొంత పార్టీ ఉన్నటువంటి నాయకులతో కూడా సమన్వయం లేక, నాయకుల ఒకరి మీద ఒకరికి భేదాభిప్రాయాలు ఉండి, ఇవన్నీ కూడా వెలిసి ఏమైపోతుందంటే ఒక నాయకుడు స్వతహాగా వద్దు ఈ పార్టీ అనేటువంటి స్థాయికి వచ్చి ఉంటాడు. ఆయన ఎక్కడ కూడా కేసీఆర్ మీద కానీ మాట్లాడినటువంటి దాఖలా లేవు. ఆయన ఏమంటుండే, నేను ఎదగడానికి ఇంకో ప్రత్యామ్నాయటువంటి మార్గాన్ని వెతుక్కుంటున్నాను అంటుండే. అంటే అట్లా అర్థం ఏమైపోయింది, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని అక్కడ ఆయన ఎదగనిస్తలేదనేటువంటి ఆలోచన క్లియర్ గా ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు. దానికి కూడా గల కారణాలు ఉంటాయి, అనేకమైనటువంటి అంశాలు చూసుకుంటూ పోతాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు ఉన్నప్పుడు అభివృద్ధి చేయనప్పుడు వచ్చేటువంటి పరిణామాలు, ఉన్నటువంటి పరిస్థితులు, ఆయనను పూర్తి ఓటమి స్థాయికి తీసుకొని వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు. అది కాకుండా కూడా కొంత బాలరాజు మొదటి నుంచి కూడా కొంత అగ్రెసివ్ నేచర్, ఒక విషయాన్ని వెంటనే ఇచ్చేసేసి అగ్రెసివ్ గా ఇచ్చేసేటువంటి పరిస్థితులు అవన్నీ వెలిసి ఏదో కొంత నష్టం జరుగుతుంది అనేటువంటి పూర్తి స్థాయి ఆలోచించినప్పుడు గతం మళ్ళీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎట్లుంటాయి, పార్టీ ఏం చేస్తుంటది. ఇంకోటి ఆయన్నే అన్నాడు, గతంలో జరిగిన విషయంలో నేను పాత్రధారిని మాత్రమే సూత్రధారిని అన్నాను. అవన్నీ వెలిసి ఇంకేమైతుంది అనేటువంటి భయం ఉండుండొచ్చు. ఆ భయం ప్రకారము ఏదో ఒకటి చేసి నేను బయటపడాలనేటువంటి పరిస్థితులు ఇవన్నీ చూసుకొని ఇచ్చేసినని నేను అనుకుంటున్నా. చూడాలి మళ్ళీ పరిస్థితుల పూర్తి ప్రభావం ఏముంటుంది అనేది చూస్తే కానీ తెలియదు.